హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోరు ఆత్మబంధం. రచయిత జీవి కళ్యాణ్ శ్రీనివాస్ గారు. లోపలికి వస్తూనే కాళ్ళు చేతులు కడుక్కొని హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన శానిటైజర్ చేతులకు పులుముకొని నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన గదిలోకి వెళ్లే ముందు నేనే కాదు, మా ఇంట్లో అందరూ అదే చేస్తారు. నర్సు నన్ను చూడగానే లేచి నిలబడింది. అప్పటికి ఆమె మా ఇంటికొచ్చిన 12వ నర్సు. ఈ నర్సు గత సంవత్సరం నుండి మాతోనే ఉంటుంది. ఇంట్లో మా పిల్లలాగా మాతో కలిసిపోయింది. ఎలా ఉన్నారు? రోజు నర్సును నాన్నగారిని గురించి నేను అడిగే సాధారణ ప్రశ్న. ఇకపోతే గత 4.5 సంవత్సరాల నుండి గదిలోకి వచ్చిన తరువాత నేను అడిగే మొదటి ప్రశ్న కూడా అదే. ఆమెకు పరిచయమే ఆ ప్రశ్న. ఆమెకు మాత్రమే కాదు, అప్పటి వరకు ఇక్కడ పనిచేసిన నర్సులు అందరికీనూ అటు నుండి వచ్చే సమాధానం కూడా నాకు అలవాటుగా వినే సమాధానమే. బలవంతంగా పులుముకున్న నవ్వు ముఖంతో, అలానే ఉన్నారు సార్ అంది నర్సు. రోజు ఇంటికి రాగానే ఆయన చెయ్యి నా చేతిలోకి తీసుకుని ఆయనకు అర్థం కాకపోయినా ఆయనతో కొద్దిసేపు మాట్లాడతాను. తన కుర్చీ కాకుండా ప్రత్యేకంగా ఆ గదిలో నాన్నగారి కొరకు వచ్చిన వాళ్ళు కూర్చోటానికి వేసిన కుర్చీ చూపించింది. కూర్చోండి సార్. 3 బెడ్రూముల ఫ్లాటులో ఆ గది కేవలం నాన్నగారికి, ఆ నర్సు ఉండటానికి మాత్రమే కేటాయించాము. చాలా శుభ్రంగా ఉంటుంది ఆ గది. ఎప్పుడూ శుభ్రంగా తుడుస్తారు. కుర్చీ జరుపుకొని కూర్చున్నాను. నాన్నగారు కళ్ళు మూసుకొని ఉన్నారు. మనిషి బాగా ఎండిపోయారు. పుల్లలాగున్నారు. ముక్కులో నుండి ఆహారం వెళ్ళే నాసోగాస్ట్రిక్ ట్యూబ్ ఉంది. మంచం మీద పరుపు, ఆయన శరీరం ఒకేలా ఉన్నాయి. చాలా పలచగా. ఎముకల ప్రోగును మంచం మీద పడుకోబెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. 4.5 ఏళ్ల నుండి మనిషి అలానే మంచం మీద ఉండిపోయారు. మెదడులో వచ్చిన వ్యాధి వల్ల శరీరంలో ఒక్కొక్క భాగం దెబ్బతింటూ చచ్చుపడిపోయాయి. ఇప్పుడు పూర్తిగా ఆహారం తీసుకోవటం కూడా పోయి అలా మంచానికి పరిమితం అయ్యారు. శారీరక జీవక్రియలు కూడా తెలియవు. మొదటి సంవత్సరం బాగానే నడవగలిగేవారు. అటు తర్వాత అన్నీ మంచంలోనే, డైపర్లోనే. గత 3 ఏళ్ల నుండి ఇదే తంతు. నాన్నగారి చెయ్యి చేతిలోకి తీసుకున్నాను. పుల్లలాగా ఉంది. అసలు చెయ్యి పట్టుకున్నట్లు లేదు. ఒక సన్నని చీపురు పుల్ల కట్టను పట్టుకున్నట్టుంది. వేళ్ళు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. ఛాతీ వంక చూశాను. బలహీనంగా గాలి తీసుకుంటున్నారు. ఈ రోజైనా లోపలేమన్నా వెళ్ళిందా అని అడిగాను. ఇంజెక్షన్ సిరంజి లాంటి దానిని ట్యూబుకు పెట్టి ద్రవ పదార్థం లోపలికి ఎక్కిస్తుంది నర్సు. ఇచ్చాను సార్, కానీ కక్కేశారు అన్నది. అంటే గత 5 రోజుల నుండి ఏమీ లోపలికి వెళ్ళటం లేదు, కొద్దిగా నీరు తప్ప. నెల క్రితమే డాక్టర్ అన్నారు, ఇక వైద్యం కొత్తగా ఏమీ వద్దు, ఇక ఏమీ చేయలేమని. పోయేటప్పుడు ప్రశాంతంగా పంపించేద్దాం అన్నారు. అయినా ప్రాణం కొట్టుకుంటుంది. ఆయన పోతే వచ్చే బాధ కన్నా అలా జీవోత్సవంలా మంచానికి అతుక్కొని దాదాపు 6 నెలలుగా మరీ ఇంత అధ్వానంగా ఉండిపోవటం చాలా బాధగా ఉంది. అమ్మ వంటింట్లో నుంచి పిలిచింది. కాఫీ ఏమన్నా తాగుతావా అని. వద్దు అన్నాను. మొదట్లో నర్సు సాయంతో నడిపించేది. క్రమక్రమంగా మనిషి కృషించి ఇలా అయిపోయారు. 4.5 ఏళ్ళు చాలా ఎక్కువ కాలం. నాన్నగారిని చూస్తే ఈరోజు ఎందుకో చాలా దుఃఖం అనిపించింది. చిన్నప్పుడు మా చెయ్యి పట్టి నడిపించిన చేతులు, ఎత్తుకొని ముద్దు చేసిన చేతులవి. ఆయన పాన్ తినేవాళ్ళు. ఎందుకో నాకు ఆ వాసన ముక్కుకు తగిలింది ఇప్పుడు. ఆయన స్పర్శ, ఆయన దగ్గరొచ్చే ఒక రకమైన వాసన ఎందుకో ఇప్పుడు గుర్తొస్తున్నాయో తెలియటం లేదు. పొట్టలో చెయ్యి పెట్టి కెలికిన భావన. చాలా కాలం తరువాత నా కళ్ళు ఎందుకో తడవుతున్నాయి. గురువారం సాయంత్రం అది. అమ్మ స్నానం చేసి దీపం వెలిగించింది. దీపం కాలుతున్న వత్తి నుండి వస్తున్న వాసన ఆ పక్క గది నుండి వస్తుంది. వెనుక నుండి చెయ్యి నా భుజం మీద పడింది. వసుధ, ఎప్పుడొచ్చారు అని అడిగింది. 20 నిమిషాలు అయ్యింది. నువ్వు మన బెడ్రూమ్లో ఆఫీస్ కాల్లో ఉన్నావు అన్నాను. రండి, ఒక చుక్క కాఫీ తాగుదురు. వస్తాను, నువ్వు వెళ్ళు అన్నాను. ఒకసారి నాన్నగారి వంక, నా వంక చూసి ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళింది వసుధ. నాన్నగారి చెయ్యి ఇంకా నా చేతిలోనే ఉంది. తన రెప్పలని బలవంతంగా తెరిచి నా వంక చూశారు. మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. అప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది. నర్సు ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పెదవుల వద్దకు నా బుగ్గను చేర్చేవాణ్ణి. ముద్దు పెట్టుకున్నట్టు శబ్దం చేసేవారు.
నేను ఈయన ఓకే అని అనేవాడిని. నర్సులు ఆ విషయం అమ్మతో చెప్పి, మాట కూడా మాట్లాడని ఈ పెద్దాయన అలా సార్లు ముద్దు పెట్టుకుంటారేమిటి అని అడిగేవారు. అమ్మ అనేది ఆయనకు వాడొక్కడే గుర్తున్నాడేమో అని. మరిప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎంతకాలం ఇలా 24 గంటలు కళ్ళు మూసుకొని అలా ఉండిపోతే శరీరం నుండి వ్యర్థాలు బయటికి ఎప్పుడు పోతాయో తెలియదు. నొప్పి బాధ తెలియదు. ఏమో లోపల ఆయనకు తెలుస్తున్నాయేమో. మాట్లాడలేరు, ఇది అని చెప్పలేరు. శరీరం మీద వాలి కుడుతున్న దోమను కూడా విదిలించలేరు. ఆకలి తెలియదు, దాహం తెలియదు. గంటకొకసారి కొన్ని నీళ్లు ఆ ముక్కులోని ట్యూబ్ ద్వారా నరస ఎక్కిస్తుంది. అంతే. ఏమిటి ఈయనకి ఈ బాధ? అలా అర్చుకుపోయి మంచానికి అతుక్కుపోవటం వల్ల బెడ్ సోర్స్ కూడా వచ్చాయి. పుళ్ళు, వీపు మీద పుళ్ళు చూడలేకపోయాను. ఇంక ఈయన ఎంతకాలం జీవించుంటారు? మరో నెల? ఇంకా కొన్ని నెలల? లేదా ఏడాదా? అనుకుంటేనే భయం వేస్తుంది. దుఃఖం తన్నుకొస్తుంది. నర్సు వంక చూశాను. అమ్మను, వసుధను, రాజును రమ్మను అన్నాను. నర్సుకు అర్థం కాలేదన్నట్టు చూసింది. ఒకసారి వాళ్ళను రమ్మను అంటూ వసుధ అని గట్టిగా నేనే పిలిచాను. ఏమైంది అంటూ వచ్చింది వసుధ. రాజు అన్నాను. 14 ఏళ్ల రాజు, వసుధ అమ్మ వచ్చారు. ఏమైంది, ఏమిటి అన్నట్టు చూసింది వసుధ నన్ను, నాన్నగారిని కంగారుగా. చిత్రంగా నాన్నగారు జీవం లేని ఆ గాజు కళ్ళు తెరిచి నా వంక చూస్తున్నారు. రాజు సంశయంగా గుమ్మం దగ్గరే ఉండిపోయాడు. వాడికి గట్టి రూల్ పెట్టడం జరిగింది, ఆ గదిలోకి రావద్దు అని. గత నెల నాన్నగారికి బాగా వాంతులవుతున్నప్పుడు అనవసరమైన సమస్య అని నేనే వాడిని కట్టడి చేశాను. లోపలికి రావద్దు, దూరం నుండి తాతగారిని చూడు అని. వాడు అదే చేస్తున్నాడు. ఆయన గత నెల నుండి వాడిని చూడటం లేదు. తల తిప్పి చూసే పరిస్థితి కాదు ఆయనది. పర్వాలేదు, లోపలికి రా అన్నాను. రాజు వచ్చి నా పక్కన నిలబడ్డాడు. నాన్నగారు తీక్షణంగా వాడి వంక చూస్తున్నారు. కళ్ళు చాలా పెద్దవయ్యాయి. ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు ఉన్నారు. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. దిండు మీద బొట్టు బొట్టుగా పడుతున్నాయి. అసలు జీవమే లేని ఆ పెద్ద పెద్ద కళ్ళ నుండి 2 పక్కల దిండుపైకి నీళ్లు జారిపోతున్నాయి. వంగి వసుధ ఆయన కళ్ళు తుడుస్తుంది. నాన్నగారు ఇంకా అలానే రాజు వంక చూస్తున్నారు. నర్సును బయటకు వెళ్ళమన్నాను. అమ్మా, వసుధ నా వంక చూస్తున్నారు. ఏమిటి అన్నట్టు. ఏమైంది అన్నది వసుధ. ఈయన ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఒకసారి మనలందరినీ తన కళ్ళతో చూస్తారు అని రమ్మన్నాను అని అన్నాను. వసుధ నా భుజం మీద చెయ్యి వేసి నొక్కింది. అమ్మ కళ్ళొత్తుకుంది. కర్మరా, ఎంతకాలం ఆయన ఎలా ఉండాలో. తిండి తిప్పలు లేకుండా ఆ మనిషి అలా మంచంలో కృషించిపోతున్నారు అంటాము కానీ నువ్వు నేను అనుకుంటే అవుతుందా? వదిలే నాయనా, ప్రాప్తం అనేది ఉంటుంది. పద, నువ్వు కాఫీ తాగు, వెళ్ళి నీ పని చూసుకో అని అమ్మ అంది. విచిత్రంగా జరుపుతున్న ఈ సన్నివేశాన్ని గది బయట నుండి నర్సు, రూములో రాజు చూస్తున్నారు. తాత అలా అచ్చుకుపోయి ఉండటం వాడికి మింగుడు పడటం లేదు. మీరు బయటికి వెళ్ళండి, నేను వస్తాను అన్నాను. మౌనంగా అందరూ బయటకు వెళ్ళారు. అందరూ బయటకు వెళ్ళాక నాన్నగారి పాదాలకు దండం పెట్టాను. నాన్నగారు గాజు కళ్ళతో నా వంక చూస్తున్నారు. కొద్దిగా బిగ్గరగానే అన్నాను. నాన్నగారు, నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. మీరు ఇలా మంచంలో ఉండిపోవటం, ఇలా తిండి తినకుండా ఎండిపోతూ మా కళ్ళ ముందు జీవోత్సవంలా ఉండటం మేము తట్టుకోలేకపోతున్నాం. మమ్మల్ని చెయ్యిపట్టి నడిపించిన ఆ చేతులు, మమ్మల్ని ఇంతటి వాళ్ళను చేసిన మీరు ఇలా మంచంలో ఉండిపోవటం, అది ఎంతకాలం ఇలా ఉండిపోతారో అనే దానికన్నా ఇలా అంతకాలం ఉంటారా అన్న ఆలోచనే భయాన్ని, బాధను ఇస్తుంది. ఇక మేము మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం. దయచేసి బయలుదేరండి. నా యందు దయుంచి ఇక మీరు వెళ్ళిపోండి అన్నాను. నా పెదవులు వణుకుతున్నాయి. నా కళ్ళు నీళ్లతో నిండిపోయి ధారలుగా కారిపోతున్నాయి. నా మాటలు ఆయనకు వినపడవు. ఏమో, వినపడుతున్నాయేమో. ఈ శబ్దం ఆ చెవులలో ప్రకంపించి మెదడులోకి వెళ్ళి అక్కడి నుండి గుండెకు చేరి బాధతో కళ్ళ వెంట నీరై వస్తున్నాయా అన్నట్టు ఆయన కళ్ళు ఇప్పుడు మళ్ళీ వర్షిస్తున్నాయి. అంటే విన్నారా? ఆయన నా మాటలు విన్నారా? సందేహం, భయం వేసింది. ఎన్ని తప్పులు చేసినా కొడకారా రమ్మని పిలువును కానీ ఎంతటి వాడినైనా నూతిలో పడతొయ్యను.
నాన్నగారు చిన్నప్పుడు అనేవాళ్ళు నవ్వుతూ. అయ్యో, ఆయన విన్నారా? అయ్యో, ఎంత బాధపడి ఉంటారో కదా. నాకేం చెయ్యాలో పాలుపోలేదు. మళ్ళీ అన్నాను. నాన్నగారు మన్నించండి, నేను మిమ్మల్ని చూడలేక అలా అభ్యర్థించాను. ఆయన ఇంకా అలానే నా వంక గాజు కళ్ళతో చూస్తున్నారు. ఇక అక్కడ ఉండలేకపోయాను. అమ్మా వసుధ విన్నారో లేదో తెలియదు నా మాటలు. మౌనంగా నా గదిలోకి వెళ్ళిపోయాను. గడిచిన 2 రోజులు భారంగా కదిలాయి. మధ్య మధ్యలో నాన్నగారి గదిలో తొంగి చూస్తూ గడిపాను. శనివారం మధ్యాహ్నం భోజనం చేసి ఒక కునుకు తీద్దాం అనుకున్నాను. రాజు టెన్నిస్ ప్లేయర్. ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. రాజు మార్నింగ్ సెషన్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ 4 గంటలకు టెన్నిస్ గ్రౌండ్లో ఉండాలి. నేను నిద్రపోతే ఒక 3 గంటలకు తక్కువగా నిద్రపోను. ఇప్పుడు పడుకుంటే వాడి టెన్నిస్ టైం అయిపోయాక లేస్తాను. పడుకోకూడదు. లేచి నాన్నగారి గదిలోకి తొంగి చూశాను. అమ్మ నాన్నగారి మంచం పక్కన కూర్చొని నర్సుతో టీవీ చూస్తుంది. బయట టీవీ ఉన్నప్పుడు నర్సు ఆయనని పట్టించుకోకుండా టీవీ చూస్తుందని వసుధ 2 ఏళ్ల క్రితం ఆ గదిలోనే టీవీ అరేంజ్ చేసింది. నాన్నగారు మౌనయోగిలా ఉన్నారు. ఆయన ఛాతి పైకి కిందికి ప్రశాంతంగా కదులుతుంది. ఎలా ఉన్నారు అని నర్సును అడిగాను. ఎలా ఉంటారు? అలానే ఉంటారు అని అమ్మ అంది. నర్సు అమ్మ నవ్వుతున్నారు. అమ్మకు అలవాటైపోయింది నాన్నగారి పరిస్థితి. మళ్ళీ తానే అన్నది. వాడు వెళ్ళడా టెన్నిస్కు అంది. లేదు, నిద్ర లేపాలి అన్నాను. వసుదేమో పడుకుంది అన్నాను. నాన్నగారి రూమ్ డోర్ దగ్గర వేసి రాజు గది దగ్గరికి వెళ్ళి, ఏరా 3:30 అయ్యింది, టెన్నిస్ టైం అవుతుంది, లేచి రెడీ అవ్వవు అన్నాను. రాజు మంచం మీద బోర్లా పడుకొని ఉన్నాడు. ఏడుస్తున్నాడు. ఏమైంది? ఎక్కడన్నా పట్టేసిందా? పొద్దున్న ప్రాక్టీస్లో ఎక్కడన్నా పట్టేసిందేమో అన్న అనుమానం వచ్చి గబాలన వాడి దగ్గరికి వెళ్ళి వీపు మీద చెయ్యి వేశాను. వాడు ఇటు తిరిగి గట్టిగా నన్ను హత్తుకొని, తాత చనిపోయారు, ఇప్పుడే నా కల్లోకొచ్చి నేను వెళ్ళిపోతున్నా అన్నారు అని చెప్పాడు రాజు. నాకు చిరాకేసింది. నోర్మొయ్, ఏదో కలొచ్చుంటుంది. మొన్న నువ్వు తాతను అలా చూసేసరికి నీకదే ఆలాపన వల్ల అలా కలొచ్చుంటుంది అంతే. వెధవేషాలాపి టెన్నిస్కు రెడీ అవ్వు అన్నాను. తాతని ఇప్పుడే చూసొస్తున్నా, హాయిగా పడుకొని ఉన్నారు. ఇక నీ ఏడుపాపి టెన్నిస్కు బయలుదేరు. బామ్మ లోపల తాత పక్కన కూర్చొని టీవీ చూస్తుంది అన్నాను. వాడు సంశయంగా అన్యమనస్కంగా నాన్నగారి గదివైపు కదిలాడు. అటెక్కడికి? నా గదిలో బాత్రూంలోకి పోయి రెడీ అవ్వు. అక్కడికి పోయి మరో అరగంట వేస్ట్ చేస్తావా అన్నాను నిష్ఠూరంగా. తప్పదన్నట్లు రాజు నా గదిలోకి వెళ్ళబోయాడు. మా గదిలో మంచం మీద వసుధ పడుకొని ఉంది. మెలకు వచ్చి ఏమైంది అన్నది. ఏదో కలట. మొన్న నాన్నను అలా చూశాడు కదా, అదే కలొచ్చుంటుంది అన్నాను. వదిలే బంగారు, హాయిగా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో అన్నది వసుధ కొడుకు తల నిమురుతూ. సరే అంటూ రాజు బాత్రూంలోకి వెళ్ళాడు. లోపల ట్యాప్ చప్పుడు వినపడుతుంది. మరో 15 నిమిషాల వరకు వాడు బయటకు రాడు. మీరు రెడీ అవ్వండి అంది వసుధ. టీ ఏమన్నా తాగుతారా అని అడిగింది. వద్దు, వాడిని దింపొచ్చి తాగుతా అన్నాను. మంచం మీద కూర్చోండి. ఇంతలో అమ్మ గుమ్మం వద్ద కనిపించింది. అరే నాన్నగారు చూడు, ఊపిరి తీసుకోవటం లేదు అన్నది. అవునా అనుకుంటూ అమ్మ వెనకాల కదిలాను. ఒక్క ఉదురున వసుధ అమ్మతో కలిసి నాన్నగారి గదిలోకి వెళ్ళింది. నాన్నగారు మంచం మీద నిర్జీవంగా ఉన్నారు. ఆయన ఛాతీ మీద చెవి పెట్టి ఏమన్నా వినపడుతుందో అని వినడానికి వసుధ ప్రయత్నించింది. ఏ శబ్దం లేదు. నర్సు ఏడుస్తుంది. అమ్మ వసుధ ఏడుస్తున్నారు. అమ్మ అన్నది, పోయారనుకుంటా అని. నాకు ఏడుపు రావటం లేదు, తెలియదు ఎందుకో. నేను వెళ్ళి ఆయన ఛాతీ మీద చెయ్యి వేసి చూశాను. ఒళ్ళు ఇంకా వెచ్చగా ఉంది. గుండె ఆగిపోయింది. ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశాను. గాలి ఆడటం లేదు. ఇక్కడే ఉండండి, రాజును టెన్నిస్ కోర్ట్ దగ్గర దింపితే నాకు 2 గంటల టైం దొరుకుతుంది. వాడిక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదు. ఉండి మాత్రం ఏం చేస్తాడు? డాక్టర్ గారిని పిలుస్తాను. క్లినికల్ కన్ఫర్మేషన్ అవసరం అన్నాను. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. తలుపు దగ్గరకు వేసి అందరినీ వదిలి బయటకు వచ్చాను. అప్పుడే రాజు వచ్చాడు. అమ్మేది అని అడిగాడు. తాతగారి గదిలో టీవీ చూస్తుంది అన్నాను. అబద్ధం చెప్పాను. పద అన్నాను. వాడు గబగబా డ్రెస్ మార్చుకొని టెన్నిస్ కిట్తో రెడీ అయ్యాడు. పద పద అని తొందర పెట్టాను. రాజు బయటకు వస్తూ అమ్మను పిలువు డాడీ అన్నాడు. నువ్వు పద అంటూ వసుధ డోర్ వేసుకో అన్నాను. ఎర్రపడ్డ కళ్ళతో వసుధ బయటకు వచ్చింది.
ఇప్పుడు వాడిని టెన్నిస్కి ఎందుకు అని అనాలని ఉంది ఆ చూపు. ఆమెకు అర్థం కావటం లేదు నా వైఖరి. ఏమైందమ్మా అలా ఉన్నావు అన్నాడు రాజు. ఏమీ లేదు, నువ్వు పద అన్నాను. వెళుతున్న మాకు వెనుక నుండి ఫ్లాట్ గ్రిల్ డోర్ వేసుకుంటున్న శబ్దం వినిపించింది. కార్ టెన్నిస్ కోర్టు వైపు పోనిచ్చాను. నేను నిన్ను దింపి మళ్ళీ ఒక 2 గంటల తర్వాత వస్తాను. నువ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యు. నేను ఒక 10 నిమిషాలు లేట్ అయినా గ్రౌండ్లోనే ఉండు అని చెప్పాను రాజుతో. వీడిని దింపి డాక్టర్ గారికి ఫోన్ చెయ్యాలి అనుకున్నాను మనసులో. కారు అద్దంలోంచి ముందుకు చూస్తుంటే మళ్ళీ గుర్తుకొచ్చింది మొన్నటి సంఘటన. నా అభ్యర్థన విని నాన్నగారు వెళ్ళిపోయి ఉంటారా? చి, ఏం మనిషిని! ఎవరన్నా చావు బతుకుల్లో ఉన్న తండ్రిని అలా అడుగుతారా? ఎంత దారుణం! ఎంతగా ప్రేమించే నేను ఆయనను వెళ్ళిపోండి అని ఎలా అనగలిగాను? నా తండ్రి మనసు ఎంతగా బాధపడి ఉంటుంది. నేను అలా అడిగిన తరువాత ఆయనకు కన్నీళ్లు రావటం గుర్తుకొచ్చింది. మనసంతా బరువుగా ఉంది. ఏడుపు రావటం లేదు. అసలు నా కళ్ళల్లో నీరే లేదు. నేను రాయినా అనుకున్నాను. తండ్రి చనిపోతే కనీసం ఏడవను ఏమిటి? పోయారు అన్న దిగులు లేదా? లేక ఆ కష్టం ఆయనకు పోయింది అన్న ఆలోచన? గ్రౌండ్ దగ్గరకు రాగానే రాజును దింపాను. 2 గంటల్లో వస్తాను అన్నాను. సరే అంటూ రాజు గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయాడు. కార్ రివర్స్ చేస్తూ డాక్టర్కి ఫోన్ చేశాను. డాక్టర్, నాన్నగారు పోయినట్టున్నారు. గుండె మీద చెవి పెట్టి వినటానికి ట్రై చేస్తే ఆయన గుండె శబ్దం వినపడటం లేదు. ఊపిరి కూడా తీసుకుంటున్నట్టు లేదు అన్నాను. అవునా, మీరెక్కడున్నారు అన్నారు డాక్టర్. టెన్నిస్ కోర్ట్ దగ్గర. అదేమిటి అక్కడ? డాక్టర్ అడిగారు అర్థం కాక. రాజును టెన్నిస్ కోర్టు దగ్గర దించి మీకు కాల్ చేస్తున్నా. వాడింట్లో ఉంటే నేను నెక్స్ట్ చేసే పనులకు ఇబ్బంది అని నాకు తెలుస్తుంది. తలా తోక లేకుండా ఏదో చెబుతున్నా అని. ఇదేమీ పట్టించుకోకుండా డాక్టర్ అన్నారు, ఇంకో 5 నిమిషాల్లో వస్తాను అని. ఫోన్ పెట్టేసి కారు ఇంటిదారి పట్టించాను. ఇంకా చాలామందికి ఫోన్ చేయాలి. అమ్మ తరపు వాళ్ళకి, నాన్నగారి తరపు వాళ్ళకి, ఇంకా వసు తరపు వాళ్ళకి. కారు ఇంటికి వెళ్ళే మలుపు తిరిగింది. మళ్ళీ మొన్నటి ఆలోచనలోకి వెళ్ళాను. ఇలా అడిగానో లేదో ఆయన అలా వెళ్ళిపోయారా? ఇదేమి చిత్రం! మళ్ళీ అనుకున్నాను. ఆయన నా చిన్నతనం నుండి ఇంటికి పెద్దవాడిని ఆయన నన్ను ఎంత ప్రేమించారో. తండ్రికి పెద్ద కొడుకు అంటే ప్రేమ ఎక్కువ అంటారు. నేను నిన్ను చూడలేకపోతున్నా నాన్న అన్నాను. అంతే, ఆయన అది విని వెళ్ళిపోయారా? అసలు ఏమిటిదంతా? ఆలోచనతోనే కారు ఇంటి వద్దకు వచ్చేసింది. మరో 15 రోజుల్లో అంతా పూర్తయిపోయింది. అమ్మ తరపున, నాన్నగారి తరపు వాళ్ళు, వసుధ తరపు వాళ్ళు అందరూ వచ్చి వెళ్ళారు. నేను అసలు ఏడవలేదు. ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నర్సు వెళ్ళిపోయింది. ఆ గదిలో ఇప్పుడు అమ్మ పడుకుంటుంది. ఆవిడ హాల్లోనే పడుకుంటున్నది. మంచం తీసేసి ఎవరికో ఇచ్చేశాము. ఒక్క కుర్చీ తప్ప ఏమీ లేవా గదిలో. గది మధ్యలో ఉన్న ఆ కుర్చీలో కూర్చున్నాను. 15 రోజుల క్రితం వరకు అక్కడ ఒక మనిషి పడుకొని ఉండేవారు. పలకకపోయినా, ఎవ్వరితో మాట్లాడలేకపోయినా ఆ మనిషితో ఈ కుటుంబం మొత్తానికి ఒక బంధం ఉండేది. ఇప్పుడు ఆ మనిషి లేడు. అసలు నేను అలా ఎందుకన్నాను వెళ్ళిపోమని? అసలు అలా ఎందుకు అభ్యర్థించానో అని అనిపించింది. గదిలో నుంచి చూస్తే రాజు సోఫాలో కూర్చొని తాతగారి ఫోటో చూస్తున్నాడు. వాడి ముఖం దుఃఖంతో ఎర్రబడి ఉంది. ఈ 15 రోజుల్లో వాడితో ఒక్క 5 నిమిషాలు కూడా గడపలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది. అవును, నాన్నగారు పోయిన కొన్ని నిమిషాల ముందు రాజుకు కలలో వచ్చారు కదా. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. అవును, నాన్నగారు వాడి కలలోకొచ్చి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళారు. వాడు చెబుతూనే ఉన్నాడు తాత చనిపోతారు అని. నేను వెళ్ళిపోతున్నా, జాగ్రత్త నాన్న అన్నారని. నేనే వాడిని పట్టించుకోలేదు. వాడి మాటలు కొట్టి పారేశాను. అప్పుడు గుర్తుకొచ్చింది. వాడు నాన్నగారి గదిలోకి నెల రోజుల తరువాత అడుగుపెట్టినప్పుడు ఆయన చూపు, కళ్ళు పెద్దవి చేసి చూడటం, అప్పుడు ఆయన కళ్ళ వెంట నీరు రావటం, నా వీపు మీద ఎవరో చరిచినట్టు అయ్యింది. కష్టమండి, మరింకేమీ వైద్యం అక్కర్లేదు. ఆయనను ప్రశాంతంగా పోనివ్వండి. డాక్టర్ మాటలు గుర్తుకొచ్చాయి. రాజు నెల రోజుల తరువాత నాన్నగారి గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన చూపు, వచ్చావా, నీకోసమే ఇంకా వేచి ఉన్నా, నిన్ను చూశాకే వెళతా కన్నయ్యా అన్నట్టుంది. అంటే ఇప్పటి వరకు నేను అనుకున్నట్టు నేను మిమ్మల్ని చూడలేకపోతున్నా, ఇక బయలుదేరండి అంటే ఆయన వెళ్ళలేదు. ఆయన మనవణ్ణి చూశాక ఆయనంతట ఆయనే వెళ్ళిపోయారు. అంటే నెల రోజుల నుండి ఆయన వాడి కోసం వేచి ఉన్నారు, ప్రాణాలను వదలకుండా.
నా పెదవులు వణుకుతున్నాయి. నా కళ్ళు వర్షిస్తున్నాయి. 2 చేతులతో ముఖం దాచుకొని గట్టిగా ఏడ్చాను. వసుధ నా భుజం మీద చెయ్యి వేసింది. అమ్మ నా తలం మీద చెయ్యి వేసి నిమురుతుంది. రాజు గుమ్మం బయట నుండి నన్ను గమనిస్తున్నాడు. నేను ఏడుస్తూనే ఉన్నాను.